14,000, 26,000 ఎగ్గొట్టినాడు. అంతేకాకుండా 50 లక్షల మంది రైతులు మా హయాంలో ఇస్తూ ఉంటే మేము రైతు భరోసా ఇస్తే అందులో 7 లక్షలు కోత కోసినాడు. 7 లక్షల మందికి రైతులకు అది కూడా ఇవ్వాల. రైతుల పరిస్థితి ఈరోజు ఏమిటి అంటే ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, సున్నా వడ్డీ లేదు, ఈ క్రాపు ఆర్బీకేలు 2 నిర్వీర్యం. ఏ పంటకు ఈరోజు రైతులు గిట్టుబాటు ధర రావడంలా. ఈరోజు ఇప్పటికీ కూడా మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ఈ రోజుకి కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయినా ఎవడు పట్టించుకునే కార్యక్రమం చేయడంలా. ఇంతవరకైనా ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చూడవా సరే, మాట తప్పడు. అవును, ఇప్పుడేమన్నావు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏం చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. అసలు కేంద్ర ప్రభుత్వానికి రైతు భరోసా గురించి చెప్పింది మేము. నేను రైతు భరోసా చెప్పిన తర్వాత నా పాదయాత్ర జరిగి క్లైమాక్స్కి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ మోడీ వాళ్ళు మన లాస్ట్లో చివరిలో వాళ్ళు ఈ స్కీమ్ తీసుకొచ్చినారు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఇంకా ఈ మనిషి ఈ మిగతా సూపర్ 6, సూపర్ 7లో ఇంకా ముందుకు పోయినామనంటే చివరికి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు. 16 కేటగిరీల బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీలకు మాత్రమే పర్మిట్ చేస్తూ ఉన్నాడు. ఆ 5 కేటగిరీలు పర్మిట్ చేసే దానిని కూడా ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్లోకి వచ్చింది. ఏమంటా ఉన్నాడు ఇప్పుడు ఆర్టీసీ బస్సులన్నీ తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తారంట. ఇందులో ఉచితం లేదంటూ మహిళలకు ద్రోహం చేయడానికి మళ్ళా పూనుకున్నారు. ఇది ఒక ఎఫెక్ట్ అయితే, రెండో ఎఫెక్ట్ 52,000 మంది ఉద్యోగస్తులను ఎవరినైతే మేము గవర్నమెంట్లో విలీనం చేసినాము, ఆర్టీసీ కార్మికులందరినీ, వాళ్ళందరి బతుకులు ఈరోజు ప్రశ్నార్థకం చేసినాడు. ఏకంగా 12 డిపోలు ప్రైవేట్ పరం చేసినాడు, భూములన్నీ. ఇక భవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు, ఆర్టీసీ బస్సు ఉండదు, ఆర్టీసీ ఉండదు. గ్యాస్ సిలిండర్ల పరిస్థితి అంతే. ఇప్పుడు 9 సిలిండర్లు ఇవ్వాలి ఈ 3వ సంవత్సరం కలుపుకుంటే. ఇంతవరకు ఇచ్చింది 1, 2. అది కూడా అందరికీ ఇలా నెంబర్ డ్రాస్టిక్గా తగ్గించేసినారు. 1,56,00,000 నుంచి ఇప్పుడు 90 లక్షలు తగ్గించేసినారు. ఇచ్చి అరకొర కూడా. అమ్మఒడి అంతే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. చివరికి చూస్తే 20 లక్షల మంది పిల్లలను తగ్గించేసినారు. 15,000 కదా దేవుడు ఎరుగు. కొందరికి 9,000, కొందరికి 8,000, కొందరికి 10,000, కొందరికి మాత్రమే 13,000. ఇది అమ్మఒడి పరిస్థితి. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. పెన్షన్లు మా హయాంలో, ఆ టేబుల్ ఏమో పెన్షన్ల హయాము 2024 మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే టయానికల్లా మా హయాంలో 66,34,372 పెన్షన్లు మా హయాంలో మేము పంపిణీ చేస్తూ ఉంటే ఇంటి వద్దకే పంపించి, చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ 1,000 రూపాయలు, మా హయాంలో దాన్ని 3,000కు పెంచుకుంటూ పోయాం. ఇంటి వద్దకే పెన్షన్ పంపించే కార్యక్రమం చేసినాం. ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ 66,34,372 మందికి పెన్షన్లు మా హయాంలో ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని తగ్గించి మన మేలో ఇచ్చిన దానికి, ఈ మేలో ఇచ్చింది ఎంతమందికి చూస్తే 60,11,293 మందికి. అంటే ఏకంగా 6,23,000
79 మంది పెన్షన్లు తగ్గించేసినాడు. ప్రతి నెల 25,000 తగ్గిస్తూ ఉన్నారు. ప్రతి నెల 25,000 కట్. కొత్త పెన్షన్ ఒకటి అడిషనల్గా ఈకపోగా ప్రతి నెల 25,000 కట్ చేస్తూ ఇప్పటికే 6,23,000 పెన్షన్ 6,23,079 పెన్షన్లు కట్ చేసినారు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి అంతే. ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన వసతి దీవెన కింద ఈ రెండేళ్ల పీరియడ్లో మామూలుగా ప్రతి క్వార్టర్కు ప్రతి 3 నెలలకు 700 కోట్లు విద్యా దీవెన కింద ఇవ్వాలి. 7 క్వార్టర్లో ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్, జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాల్సింది. అప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆగిపోయింది. అక్కడ నుంచి ఇప్పటిదాకా 9 క్వార్టర్స్, ఈ మార్చికు 9 క్వార్టర్స్, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వాల్సింది ఇప్పటికి 9 త్రైమాసికాలు అయిపోయినాయి. ఈ మార్చికి బకాయిలే 5,828 కోట్లు బకాయిలు ఉన్నాయి. 700 కోట్లు ఇంటూ 9 క్వార్టర్స్ 6,300 కోట్లు. ఈయన ఇచ్చింది ఎంత అంటే ఒకసారి 1,770 కోట్లు ఇచ్చినాడు, ఇప్పుడు ఒక 900 కోట్లు ఇచ్చినాడు, 2,670 కోట్లు, 3,628 కోట్లు విద్యా దీవెన కింద ఇప్పటికే బకాయిలు. దీనికి వసతి దీవెన ప్రతి జనవరిలో 1,100 కోట్లు క్రమం తప్పకుండా మా ప్రభుత్వ హయాంలో ఇచ్చేవాళ్ళం. విద్యా దీవెన ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే డబ్బులు తల్లుల ఖాతాల్లో పడేటివి. వసతి దీవెన కింద జనవరి 2025 1,100 కోట్లు, జనవరి 2026 మరో 1,100 కోట్లు, 2,200 కోట్లు ఇప్పటికే బాకీ. ఈ విద్యా దీవెన వసతి దీవెన కింద ఆ 3,628 కోట్లు ప్లస్ ఈ 2,200 కోట్లు కలిపితే 5,828 కోట్లు బకాయిలు. మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించిన రిక్వైర్మెంటు 4 క్వార్టర్స్, 4 త్రైమాసికాలు ఇంటూ 700 2,800 కోట్లు. జనవరి 27లో ఇవ్వాల్సిన వసతి దీవెన కింద మరో 1,100 కోట్లు, 2 కలిపితే 3,900 కోట్లు, కలిపితే 9,728 కోట్లు ఇవ్వాలి. ఈరోజు పిల్లలు చదువును మానేస్తా ఉన్న పరిస్థితి, పట్టించుకునే నాతులు లేడు. ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ హాస్పిటల్కు ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలోనే 3,746 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. సంవత్సరానికి మామూలుగా 4,000 కోట్లు కావాలి, దాదాపుగా 330 కోట్లు ప్రతి నెల దీనికి అవసరం అవుతుంది. సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు కావాలి. అలాంటిది 2 ఏళ్లలోనే 3,746 కోట్లు బకాయి. మళ్ళీ ఈ సంవత్సరం మరో 4,000 కోట్లు కావాలి. దీంతో నెట్వర్క్ హాస్పిటల్ పూర్తిగా చేతులెత్తేస్తా ఉన్న పరిస్థితి. వారికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఘనకార్యం ఏమిటి అని అంటే వాళ్ళ పేరుతో లోన్ ఇప్పిస్తున్నాడట. అని లోన్ ఇప్పిస్తానని దానికి 8% వడ్డీ కూడా వాళ్ళకి కట్ చేస్తానంటున్నాడు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా నువ్వు మాకు లోన్ ఇప్పించడం ఏంది స్వామి అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. పైగా దానికి 8% వడ్డీ మేము కట్టాలని చెప్పి మీరు అండం ఏంది స్వామి, మాకేం అర్థం కావడం లేదని నెట్వర్క్ హాస్పిటల్ లబోదిబో అని మొత్తుకుంటూ బోర్డు తిప్పేస్తా ఉన్నారు వాళ్ళు. ఈ పెద్ద మనిషి ఇవన్నీ ఏవీ చేయకపోగా ఉద్యోగస్తులను మరీ దారుణంగా మోసం చేస్తూ ఈ పెద్ద మనిషి చేసిన మోసాలు ఇప్పటికే 4 డిఏలు పెండింగ్. మా హయాంలో మామూలుగా ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలి. 5 ఏళ్ల కాలం అంటే 10 డిఏలు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవ్వాలి. మేము 11 డిఏలు ఇచ్చినాం మా హయాంలో. అది కాదు, అంతకన్నా ఒకటి ఎక్కువ, 11 డిఏలు ఇచ్చినాం మా హయాంలో. వస్తూనే మేము ఐఆర్ వేసినాం, అధికారంలోకి రాగానే ఐఆర్ ఇచ్చినాం 27%. కాలయాపన లేకుండా పిఆర్సీ కూడా వేసినాం. ఎంప్లాయీస్ ఇబ్బంది పడకుండా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపిస్తూ
వీళ్ళ గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో వీళ్ళ గురించి మేము ఆలోచన చేసి జీపీఎస్ అనే విధానం కూడా తీసుకొచ్చినాం. వీళ్ళు ఓపీఎస్తో ఇబ్బందులు పడతా ఉంటే, సిపిఎస్తో ఇబ్బంది పడతా ఉంటే, ఈరోజు మేము చేసిన జీపీఎస్ అనేది దేశం మొత్తం కాపీ కొడతా ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తే ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్. ఈ జూన్ వస్తే 5వ డిఏ పెండింగ్. ఈ జూన్లో 5వ డిఏ కూడా పెండింగ్. అధికారంలోకి వస్తానే అయ్యారన్నారు, ఇంతవరకు రూపాయి ఇచ్చిన పాపాన పోల. మెరుగైన పిఆర్సీ అన్నాడు, మా హయాంలో చేసిన పిఆర్సీ చైర్మన్ కూడా తీసేసినారు, కొత్తోని కావాలని వేయడంలా. ఎందుకంటే కొత్త వాళ్ళని వేసినారు అని అంటే మళ్ళీ రిపోర్ట్ రికమెండేషన్స్ వచ్చిందంటే వెంటనే జీతాలు పెంచాలి. కాబట్టి ఉద్యోగస్తులకు అసలు పిఆర్సీ వేయడంలా. పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ 5 పెండింగ్ ఇప్పటికే. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పోలీసులకు మామూలుగా సరెండర్ లీవ్ ఒకేసారి ఇస్తారు. సరెండర్ లీవ్ కనీసం ఇస్తే ఒకేసారి ఇస్తారు. ఒక సరెండర్ లీవ్ వస్తే కనీసం వాళ్ళకు 60,000 రూపాయలన్నా కనీసం చేతికి అందుతుంది. 60,000తో వాళ్ళు ఏదో కొబ్బు ఏదో చేసుకోవాల్సినట్టు ఏదైనా చేసుకుంటారు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు సరెండర్ లీవ్ను కూడా స్ప్లిట్ చేస్తున్నాడు. సరెండర్ లీవ్ను కూడా వాయిదా పద్ధతులు పెడతాను. ఒకవైపు సరెండర్ లీవ్లలో వాయిదాలు పెడుతూనే మరోవైపున 5 సరెండర్ లీవ్స్ పెండింగ్, 15 నెలల టీఏలు పెండింగ్ పోలీసులకు. మేము తెచ్చిన జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. ఎన్నికలకు ముందు ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగస్తులకు అందరికీ జీతాలు అన్నాడు. ఈరోజు పరిస్థితి ఏంటంటే నెలలో జీతాలు ఎప్పుడు వస్తాయో ఎవడికి తెలియదు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్, వీటి అన్నింటి కింద ఉద్యోగస్తులకు ఇప్పటికే 35,000 కోట్ల రూపాయలు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఎవడైనా అడిగితే ఆ ఎంప్లాయీ యూనియన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అని పాపం ఆ పిల్లోడు నోరు తెరిచి అడిగితే ఆ పిల్లోని మీద దొంగ కేసులు పెట్టి, ఉద్యోగస్తుల మీద దొంగ కేసులు పెట్టి అసలు ఆ పిల్లోని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసినారు. దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఎప్పుడో క్యాంపెయిన్ చేసినాడని చెప్పి. ఇప్పుడు ఈ మనిషి ఏమంటాడు? సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. అని అంటూ ఏమంటున్నాడు? 3 కానండి, 4 కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు? మీరు 3 కంటే నేను 30,000 ఇస్తానంటాడు. 4 కంటే ఇంకా 30,000 అంటాడు. 40,000 ఇస్తానంటున్నాడు. ప్రజలంతా మొత్తుకుంటా ఉన్నారు. అయ్యా 30,000 కథ, 40,000 కథ దేవుడు ఎరుగు, 3వ సంతానం 4వ సంతానం కథ దేవుడు ఎరుగు. నువ్వు సూపర్ 6, సూపర్ 7లో ఇచ్చిన హామీలు ఏమైనాయి స్వామి? ఇంతవరకు వాటి పరిస్థితి దిక్కు తెలియడం లేదు మాకు. ఫస్ట్ వాటి గురించి ఆలోచన చేయి నువ్వు. ఆ తర్వాత నువ్వు 3వ సంతానము 4వ సంతానం గురించి నువ్వు చెప్తే ఏదో అంతో ఇంత వినేదానికి అవకాశం ఉంది అని ప్రజలు ఈరోజు మొత్తుకుంటా ఉన్నారు. నిజంగా మొట్టమొదటిసారిగా నేను చూస్తూ ఉన్నా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో కనీసం ఆయనన్నా పాటించాలన్నా, కనీసం ఆయన కొడుకైనా పాటించాలన్నా. ఆయన కొడుకు ఒకడే, ఆయనకు ఒకడే, కానీ బీదోళ్ళకు మాత్రం 4 కావాలా. వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వకూడదు, వాళ్ళ బతుకులు ఎప్పుడు చితికిపోయి ఉండాలా అనే ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప ఇంక 3వ వాడు ఎవడు ఉండడు. నిజంగా ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేసరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి? విద్య, వైద్యం, వ్యవసాయం అన్నీ కూడా పూర్తిగా మూలన పడ్డ పరిస్థితులు. ఈరోజు పరిస్థితి ఏమిటి? స్కూళ్ళల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చదువులు ఆగిపోయిన పరిస్థితులు. 3వ తరగతి నుంచి టోఫుల్ మా హయాంలో తీసుకొచ్చి ఒక పీరియడ్ కింద పెడితే టోఫుల్ అనేది ఇప్పుడు తీసేసిన పరిస్థితి. మా హయాంలో ఇంగ్లీష్ మీడియము, సిబిఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం అని చెప్పి మేము తీసుకొస్తే అసలు ఇంగ్లీష్ మీడియమే లేకుండా చేసిన పరిస్థితి.
3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మేము తీసుకొస్తే అది గాలికి వదిలేసిన పరిస్థితి. నాడు నేడుతో మేము స్కూళ్ళను బాగుపరుస్తే పూర్తిగా నాడు నేడును గాలికి వదిలేసిన పరిస్థితి ఈరోజు. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ను డిజిటైజ్ చేసి ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి మా హయాంలో మేము తీసుకొస్తే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు మళ్ళీ హెసిటేట్ చేస్తూ ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాంలో. 8వ తరగతి పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్ళలో 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఒక మంచి మేనమామల ఆ పిల్లలను మేము చదివిస్తే ఈరోజు పిల్లలను ట్యాబులు కదా దేవుడు అడుగు కనీసం గోరుముద్దలో కూడా క్వాలిటీ లేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, చదువులు ఆపేస్తూ ఉన్న పరిస్థితి. స్కూళ్ళు, హాస్టళ్ళు, అంగన్వాడీల్లో ఈరోజు సరిగ్గా సరైన పౌష్టికాహారం అందక ఈరోజు పిల్లలు హాస్పిటలైజ్ అవుతూ ఉన్న పరిస్థితులు. హాస్పిటల్లో నాశనం చేసినారు. విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి పిహెచ్సిల నుంచి నాడు నేడు తీసుకొచ్చి అన్ని హాస్పిటల్స్ను రిఫార్మ్స్లో మేము చేస్తే 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ వైద్యులు గవర్నమెంట్ హాస్పిటల్లో కొరత లేని పరిస్థితి మా హయాంలో ఉంటే ఈరోజు పూర్తిగా అన్ని నాశనం అయిపోయిన పరిస్థితి. 17 కొత్తగా మెడికల్ కాలేజీలు కట్టడానికి మేము శ్రీకారం చుడితే కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయి బ్రహ్మాండంగా నడిచే పరిస్థితిలోకి తీసుకురావాల్సిన 17లో ఆల్రెడీ మా హయాంలోనే 3 అయిపోయినాయి. మిగిలినటివన్నీ కూడా మిగిలినవి కూడా రకరకాల స్టేజుల్లో ఉన్నాయి. కేవలం 5,000 కోట్లు పెడితే చాలు, అది కూడా 5 ఏళ్లలో పెడితే చాలు, ఆ 17 మెడికల్ మిగిలిన 14 కూడా అందుబాటులోకి వచ్చి పిల్లలందరికీ కూడా ఇక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికే పరిస్థితిని పక్కన పెట్టి అది అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అమరావతిలో బిల్డింగులకు గ్లాస్ కోసం, అద్దాల కోసం 2,500 కోట్లు పెట్టడానికి ముందుకు వస్తాడు. మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఈయనకు మనసు రాదు. నాడు నేడు స్కూళ్ళల్లో నాడు నేడు కింద స్కూళ్ళను బాగుపరచడానికి మాత్రం ఈయనకు మనసు రాదు. పూర్తిగా 0 వడ్డీ అనే పథకం తీసేసి ఆసరా, చేయూత వంటి పథకాలన్నీ పూర్తిగా రద్దయిపోయి ఈరోజు పొదుపు సంఘాల మహిళలందరూ కూడా గ్రామీణ ఎకానమీ పూర్తిగా చిన్నాభిన్నమైపోయే పరిస్థితిలో ఉంటే యువత, మహిళలకు ఇద్దరికీ ఉద్యోగాలు దొరక్క సతమతం అవుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటే అన్ని తిరోగమనంలో ఉంటే ఈ పెద్ద మనిషి ఏమంటాడు? సంతానమే సంపద, ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని ఈయన అంటాడు. ఒకవైపు నేను ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు నాయుడు హయాంలో ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు కనిపిస్తూ ఉంటే దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చెప్పి ఈరోజు అన్నిటికన్నా బాధ ఏమిటంటే మహిళలను పిల్లలను పుట్టించే యంత్రాలుగా భావించడమే చంద్రబాబు చేస్తూ ఉన్న అతి దిగజారుడు రాజకీయము, మాటలు. పిల్లలను పుట్టించే యంత్రాలుగా మహిళలను మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకుంటా ఉన్నాడు. కాదు, మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. మహిళలు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. కుటుంబాలు బాగుండాలని అంటే మహిళలు బాగుండాలి, వారి చిరునవ్వుతో ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మహిళలను కేవలం పిల్లలను పుట్టించే యంత్రాలుగా మాత్రమే చూడడం అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ ఉండదు. లాస్ట్లో ఇంకొకటి, ఇంత దారుణమైన పాలన ఒకవైపు చంద్రబాబు చేస్తూ మరోవైపున తన కొడుకు చేత, చంద్రబాబు నాయుడు కొడుకు ఈ మధ్యకాలంలో ఏమంటా ఉన్నాడు? బోత్ ఆర్ నాట్ ది సేమ్ అంట. బాలకృష్ణ డైలాగులు ఈయన కొడతా ఉన్నాడు. బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని పబ్లిక్ మీటింగ్స్లో ఈయన డైలాగ్ కొడతా ఉన్నాడు. గవర్నెన్స్ మీద ఈ లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అనే కొడుకు, అవునయ్యా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. చంద్రబాబు నాయుడు గారు కొడుకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్.
వెన్నుపోటుతో పార్టీని పెట్టి పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదరొడ్డి నిలబడి ప్రజా మద్దతుతో గవర్నమెంట్ స్థాపించడం మా హిస్టరీ. బోత్ కెన్ నెవర్ బి సేమ్. ప్రజలకు ద్రోహం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ప్రజలను వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం మీ క్యారెక్టర్. కానీ మేము 600 కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్. బోత్ కెన్ నెవర్ బి సేమ్. పనులు చేసి చూపించడం మా స్టైలు, పబ్లిసిటీ క్రెడిట్ చోరీ చేయడం మీ స్టైలు. బోత్ కెన్ నెవర్ బి సేమ్. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశ లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు మా చరిత్ర. వీటిని అన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బి సేమ్. 5 ఏళ్లలో పారదర్శకంగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,73,000 కోట్ల రూపాయలు పంపించడం మా చరిత్ర. మీరు 2 ఏళ్ళు కాకతలకే మేం చేసిన అప్పు కన్నా ఎక్కువ 3,40,000 కోట్లు అప్పు చేసి మా ప్రభుత్వ హయాంలో ఉన్న అన్ని పథకాలను రద్దు చేసి మీరు చెప్పిన సూపర్ 6, సూపర్ 7ను మోసాలుగా పెట్టడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బీ సేమ్ అయ్యా, తెలుసుకో. సార్ ప్రస్తుతం సార్ ఈ మధ్యకాలంలో ఇంధన పొదుపు పేరుతో సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ని తగ్గించుకున్నారని డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఇంధన పొదుపులో భాగంగా ఆర్థిక మాధ్యమం ఇంధన పొదుపులో భాగంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులంతా కూడా కాన్వాయ్లు తగ్గించుకున్నామని చెప్తా ఉన్నారు. సో దీని గురించి పథకాలు కూడా ఇవ్వలేమంటున్నారు కదా. అంటే ప్రస్తుతం మంత్రులే సైకిల్ మీద తిరుగుతున్నారు, రాష్ట్రంలో పథకాలు అమలు అనేది జరగకపోవచ్చు అని చెప్పి కూడాను పరోక్షంగా చెప్తున్నారు అని ఈయన చెప్తా ఉన్నాడు. మన చెవులు పూలు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పిన మాట కనీసం ఈయన కొడుకు ఇండు, ఈయన దత్తపుత్రుడు ఇండు. ఎవడింటా ఉన్నాడు చెప్పు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ చాపరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ విమానం. ఈరోజు నీకు అక్కడ ఎయిర్పోర్ట్లోకి పోతే 3 విమానాలు కనిపిస్తాయి, 3 చాపర్లు కనిపిస్తాయి. ఈ ఎయిర్పోర్ట్లో కానీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఒక్కొక్కరికి 2. వీళ్ళు మిగతా విషయాలన్నీ వీళ్ళు ఇట్లన్నీ కథలన్నీ మనకు సోది చెప్తారు. ఆ సోది అంతా మనం వినమని చెప్పి మన చెవులో పూలు పెడతాం. సార్ మీ దగ్గరే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, మీ పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన అరెస్ట్ చేశారు. అంటే ఇలాంటివి అడ్డుకోలేకపోతున్నారు సార్? అంటే అడ్డుకోలేమా సార్? అడ్డుకోవాలి హరీష్. ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. వీళ్ళు చేసేటివన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారు, రేపు పొద్దున ఇవన్నీ వాళ్ళు చుట్టుకుంటాయి. నేను ఇన్ఫ్యాక్ట్ ఇది సందర్భంగా నువ్వు ఎలాగో ఈ టాపిక్ ఎత్తినావు కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలతోనూ భయంతోనూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేయకండి. ఎందుకంటే రేపు పొద్దున వీటి అన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. ఎవరెవరు తప్పులు చేసినారు ఆ తప్పులన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగి ఆ తప్పు చేసిన అధికారులందరినీ చట్టం ముందు నిలబెడతాం దోషులుగా. రిటైర్ అయిపోయినా కూడా తీసుకొస్తాం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తాం. లుకౌట్ నోటీసులు ఇస్తాం. అన్ని రకాలుగా ఏమేం చేయాలని అన్ని చేస్తాం. అందుకనే గవర్నెన్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసే ప్రతి అడుగు కూడా రేపొద్దున ఇదే మనకు చుట్టుకుంటే ఎలా అని ఆలోచన చేసి వేయాలి.
చేసేది ప్రజలు ఇచ్చిన అవకాశం, దేవుడిచ్చిన అవకాశం, ప్రజలకు మంచి చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాను. ఆ ముఖ్యమంత్రి పదవిని ప్రజలకు మంచి చేయడం కోసం ఉపయోగపట్టాలి కానీ కక్ష తీసుకోవడానికి కోసమో, లేకపోతే మీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చెప్పి చూడడం అన్నది దుర్మార్గం. అందుకే ప్రతి పోలీస్ సోదరికి చెప్తా ఉన్నాం, రేపొద్దున మీరు ఇరుక్కుంటారు. చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు దయచేసి లొంగాకండి, రేపొద్దున మీరు ఇబ్బంది పడతారు. సార్, జనసేన అధినేత ఈ మధ్యన హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్ళారని, ఏదో వైఎస్ జగన్ గారి మీద ఇబ్బంది పెట్టాలని చెప్పిన సందర్భం ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొన్న ఈ మధ్యన చెప్పారు. అయితే అమిత్ షా చివాట్లు పెట్టి రాజకీయాల్లో నమ్మదగిన వ్యక్తి చంద్రబాబు కంటే జగనే బెటర్ అని అన్నట్టు కూడాను ఆయన అన్నారు. అది బాగా ట్రోల్ అవుతుంది ఇప్పుడు. అది ఆయన చూసిన, ఆయనకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో ఆయన చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడును చూసినాడు, జగన్ను చూసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉన్నాడు, జగన్ చేసిన పాలనను చూశాడు. ఆయనే కాదు, ప్రజలంతా కూడా చూసినారు. కాబట్టి ఎవరి నోట్లో అయినా కూడా, ఎవరి నోట్లో నుంచి వచ్చినా ఇవే మాటలే వస్తాయి. సార్, ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో మొన్న విజయ్ మీ ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది, తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. మీరే అనుకుంటున్నారు సార్? రమేష్, ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది కానీ జగన్కి ఎలా ఉంటుందయ్యా? Sir, one last question, sir. Jagan sir, one last question. Sir, you have come up with the proposal